మన హీరోని కలుద్దాం. ఎవరో కాదు, ఒక కాకి. దానికి చాలా చాలా పెద్ద సమస్య వచ్చింది. అదే దాహం. ప్రాణం పోయేంత దాహం. ఇది మామూలు పరిస్థితి కాదు, చాలా క్లిష్టమైనది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకసారి ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. నిప్పులు చెరిగే ఎండ, వేడి గాలి. అలాంటి సమయంలో ఆ కాకి ఒక్క చుక్క నీటికోసం ఆకాశంలో అటూ ఇటూ వెతుకుతోంది. పాపం, దాని అవసరం ఎంత తీవ్రంగా ఉందో, ఆ పరిస్థితి ఎంత అత్యవసరమో మనకర్థమవుతోంది కదా. ఆ కాకి మనసులో ఇప్పుడు ఒక్కటే ఆలోచన: ఎలాగైనా నీళ్లు తాగాలి. ఇదేదో చిన్న కోరిక కాదు, బతకాలంటే నీళ్లు కావాలి అంతే. ఆ నిస్సహాయ స్థితినుంచే మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, కథలో అసలైన ఘటానికొచ్చాం. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలానే జరుగుతోంది కదా. పరిష్కారం కళ్లముందే కనిపిస్తుంటుంది, కాని దాన్ని ఎలా అందుకోవాలో తెలీదు. అక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. సో ఇక్కడ సమస్య ఏంటో మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. కాకి టార్గెటేంటి? నీళ్లు తాగడం. సింపుల్. మరి అడ్డంకి? కుండలో నీళ్లైతే ఉన్నాయి, కాని పాపం దాని ముక్కుకు అందనంత కిందున్నాయి. ఇదొక ఫిజికల్ బ్యారియర్ అన్నమాట. ఇది చాలా కీలకమైన క్షణం. ఆ పరిస్థితిలో ఏ జీవి అయినా నిరాశపడి అక్కడ్నుంచి వెళ్ళిపోవచ్చు. కాని ఆ కాకి అలా చేయలేదు. ఒక్క క్షణం ఆగి ఆలోచించడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు నేనేం చేయాలి అని తనను తానే ప్రశ్నించుకుంది. ఆ ఆలోచనే అద్భుతానికి దారితీసింది. ఇక్కడే అస్సలు మ్యాజిక్ మొదలైంది. అప్పటివరకు కేవలం సమస్యను చూస్తూ ఉండిపోయింది, కానీ ఇప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలా అని యాక్టివ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. తన మైండ్ సెట్ మార్చుకుంది. అదే గదా అసలైన ప్రోగ్రెస్ అంటే. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది ఒక పక్కా ప్లాన్. చూడండి, కాకి ఏం చేసిందో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ తన చుట్టూ ఉన్న వాటిని గమనించింది. అక్కడ కొన్ని రాళ్లు కనిపించాయి. వాటిని ఒక టూల్లా వాడుకోవచ్చని గ్రహించింది. ఆ తర్వాత చాలా ఓపికగా ఒక్కొక్క రాయిని తీసుకెళ్లి కుండలో వేసింది. ప్రతిసారీ నీటిమట్టం పెరుగుతుందో లేదో గమనిస్తూ అలా చేస్తూ పోయింది. చివరికి తన లక్ష్యాన్ని సాధించింది. ఫైనల్గా ఆ కష్టానికి, ఆ తెలివితేటలకి ఫలితం దక్కింది. కాకి నీళ్లు తాగి తన ప్రాణాలని నిలబెట్టుకుంది. ఆ సమయంలో దానికి ఎంత హ్యాపీగా అనిపించుంటుందో, ఎంత రిలీఫ్ దొరికి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సరే, కథయితే పూర్తయింది. కాకి నీళ్లు తాగేసింది. అంతా హ్యాపీ. కాని అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడే మొదలవుతుంది. ఈ చిన్న కథలో దాగి ఉన్న ఆ పెద్ద నీతి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ కథ మొత్తం మీద మనకర్థమయ్యే కీలకమైన విషయం ఒకటే: కష్టపడటం ముఖ్యం, కాని కేవలం కష్టపడితే సరిపోదు. తెలివిగా కష్టపడాలి. అడ్డంకులు వచ్చినప్పుడు అయ్యో నా వల్ల కాదు అని వదిలేయకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ నీతిని మనం ఇంకొంచెం లోతుగా చూద్దాం. 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1 రిసోర్స్ఫుల్నెస్, అంటే అందుబాటులో ఉన్న వనరులను వాడుకోవడం. కాకికి రాళ్లు దొరికాయి కదా, అలాగనమాట. 2 ఇంజిన్యూటీ, అంటే చాతుర్యం. రాళ్లు వేస్తే నీళ్లు పైకి వస్తాయి అనే సింపుల్ సైన్స్ని అర్థం చేసుకోవడం. ఇక 3వది పట్టుదల. ఒకేసారి 100 రాళ్లు వేలేదు, ఓపికగా ఒక్కొక్కటిగా వేస్తూ తన పని పూర్తి చేసుకుంది. ఒక విషయం గమనించారా? కాకి వేసిన ఆ మొదటి రాయి అది చాలా చిన్నది. దానివల్ల పెద్దగా మార్పేమీ కనిపించి ఉండదు. కాని అదే ఒక పెద్ద మార్పుకు పునాది వేసింది. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద విజయాలు కూడా ఇలాంటి ఒక చిన్న అడుగుతోనే మొదలవుతాయి. ఆ ఒక్క అడుగే చాలా ముఖ్యం. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరి కోసం ఒక ప్రశ్న. మన లక్ష్యాలను చేరుకోవడానికి, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం ఈరోజు వెయ్యగలిగే ఆ మొదటి చిన్న రాయి ఏంటి? అది ఏదైనా కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి.